నిన్ను బానిసగా మార్చాలనుకునే ఈ లోకంలో స్వేచ్ఛగా ఉండే విధానాలను ఒక సైకాలజిస్ట్గా మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. ఆనందానికి బానిస కాకుండా స్వేచ్ఛగా జీవించాలనే యువతకి చిన్న చిన్న సలహాలు, సూచనలు. మనం షుగర్ కోటెడ్ మాటలు మాట్లాడకుండా స్ట్రెయిట్గా నిజాలను మాట్లాడుకుందాం. ఈ ప్రపంచం నిన్ను స్వేచ్ఛగా ఉండాలని కోరుకోవటం లేదు, నిన్ను బంధించాలనుకుంటోంది. ఎందులో బంధించాలనుకుంటోంది? స్త్రీపై పురుషునికి, పురుషునిపై స్త్రీకి ఆశలతో, అశ్లీలతతో, వినోదాలతో. కానీ ఎందుకలా? ఎందుకంటే అత్యాశ కలిగిన వ్యక్తి బానిసగా మారిపోతాడు. బానిసను నియంత్రించడం సులభం. ఆనందమే ఆధునిక జైలు. పోర్న్, మద్యం, జంక్ ఫుడ్స్, అంతులేని ఫోన్ స్క్రోలింగ్ ఇవన్నీ స్వేచ్ఛను చెబుతారు. కానీ వాస్తవంలో ఇవి స్వేచ్ఛ వేషం వేసుకున్న బానిసత్వం. ప్రతిసారి వచ్చే డోపమైన్ హిట్, అదేనండి మనల్ని ఆనందాన్ని కలిగించే హార్మోన్, నిన్ను మరింత గట్టిగా బానిసగా మార్చేస్తుంది. ప్రతి చవకబారు సంతోషం నీ స్పష్టతను దోచేస్తుంది. ఎంతకాలం ఈ బంధంలో ఉంటే అంత ఎక్కువగా నిజమైన స్వేచ్ఛ ఏంటో మర్చిపోతావు. ఇంకో బానిస సంఖ్యలు కామం. స్త్రీ పురుషుల పరస్పర ఆకర్షణ అతి పెద్ద ఉచ్చు. నిన్ను గెలవడానికి వాళ్ళు యుద్ధాలు చేయవలసిన అవసరం లేదు. నీకు ఇష్టమైన మాయా ప్రపంచాన్ని సృష్టిస్తే చాలు. తన వాంఛలపై నియంత్రణ లేని మనిషి తన భవిష్యత్తుపై ఎప్పటికీ నియంత్రణ కలిగించుకోలేడు. ఆయన తన జీవితాన్ని శరీరాల కోసం వెంబడించడంలో వృధా చేస్తున్నాడు. ఇతరులు సామ్రాజ్యాన్ని నిర్మిస్తుండగా స్వేచ్ఛగా ఉండాలంటే నీ కోరికలను జయించా. ప్రతి ఒక్కరికి నీ దగ్గరకు వచ్చే అర్హత లేదు. ప్రతి వాంఛకి నీ దృష్టి అవసరం లేదు. మీ స్వేచ్ఛను హరించే ఇంకొక బలమైన ఉచ్చు అప్పు. విజయంలా కనిపించే ఉచ్చులో బంధనం. కొత్త కారు, కొత్త ఇల్లు, కొత్త ప్రతిష్ట. నువ్వు గెలుస్తున్నావు అనుకుంటావు, కానీ నిజానికి కొత్త గొలుసులు మన చేతికి సంకెళ్లగా మారతాయని తెలుసుకోవు. నిన్ను నేరుగా బానిసను చేయవలసిన అవసరం లేదు. నీ బిల్లులను నియంత్రిస్తే చాలు. అప్పులలో మునిగిపోయిన మనిషి నాయకత్వం వహించే ధైర్యం ఎప్పటికీ చేయలేడు. స్వేచ్ఛ అనేది ఎంత సంపాదించేవనేది కాదు, వాళ్ళు నీ నుండి ఎంత తీసుకోలేరో అనేదే నిజమైన కొలమానం. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, వినోదం. ఇదొక కొత్త మత్తుమందు. నిన్ను ఫేడౌట్ చేయవలసిన అవసరం లేదు. నీ దృష్టి మరలిస్తే చాలు. గంటల కొద్దీ ఫోన్ చాటింగ్లోనో, యూట్యూబ్లోనో, షార్ట్స్ చూడడంలోనో ఎంత సమయం మనం వృధా చేస్తున్నామో తెలుసా? అందులో మనకి పనికొచ్చేవి ఎన్ని, పనికి రానివి ఎన్ని, ప్రలోభ పెట్టేవి ఎన్ని, పతనం చేసేవి ఎన్ని? ఒక్కసారి ఆలోచించండి. ఇంటిలో నలుగురుంటే 4 సెల్ ఫోన్లు. ఇక పరస్పరం మాట్లాడుకునే సమయం ఎక్కడుంది? బంధాల ముఖ్యమా, బానిసత్వం ముఖ్యమా? ఆడంబరాల ముఖ్యమా, ఆనందమైన జీవితం ముఖ్యమా? తల్లిదండ్రులకు ప్రేమను పంచాలన్నా, భార్యాభర్తల బంధం పెరగాలన్నా, పిల్లలకు మనకు మధ్యలో ఒక అందమైన ప్రపంచం ఉండాలన్నా అసలు మనం దేనికి దూరంగా ఉండాలి, దేనికి దగ్గరగా ఉండాలి? ఒక్కసారి ఆలోచించండి. తెలివిగా ఆలోచిద్దాం. మానవ విజ్ఞానం మానవుడిని వెలుగులోకి తీసుకెళ్లాలి, కానీ చీకట్లోకి కాదు. స్వేచ్ఛా ప్రపంచంలోకి నడిపించాలి, కానీ బానిస సంకెళ్లలోకి కాదు. స్ట్రాంగ్ పీపుల్, స్ట్రాంగ్ నేషన్. థింక్ వైజ్, దెన్ యూ విల్ లివ్ హ్యాపీలీ.